భూగర్భ జలాలు విషపూరితమవుతున్నాయి. స్వచ్ఛమైన గాలి కాలుష్యమయమవుతుంది. దీంతో స్థానిక జనాలు భయంతో వణికిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడటం లేదు. ఇదంతా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలో ఆటోనగర్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆటోనగర్లో భయంకర యాసిడ్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడంతో ప్రజల్లో భయాందోళన తలెత్తింది. దీంతో ఆ ప్రాంతం నుంచి యాసిడ్ శుద్ధి ఫ్యాక్టరీని తొలగించారు. కానీ ఆ తర్వాత అధికారులు సకాలంలో స్పందించలేదు. దీంతో బావుల్లో యాసిడ్ అంతే మిగిలిపోతుంది. ఆ యాసిడ్ నిక్షేపాలు వానజల్లుల వల్ల భూగర్భంలోకి చేరి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆటోనగర్ ప్రాంతంలోని కెమికల్ కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటి వల్ల గాలిలోకి తరచూ కెమికల్ తో పాటు ఘాటైన వాసనలు విడుదలవుతున్నాయి. దీంతో రోజు రోజుకి వాయు కాలుష్యం పెరిగిపోతుంది. కారణం ఏదైనా సరే భూగర్భ జల వాయు కాలుష్యం మూలాన నరకయాతన అనుభవిస్తున్నారు. తాగడానికి గాని వాడుకోవడానికి గాని నీరు ఉపయోగపడదని అదే దుస్థితి ఎదురవుతుంది. ఆటోనగర్లో ఇంత దారుణంగా స్వచ్ఛమైన భూగర్భ జలాలు గాలి కాలుష్యం అవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మామూలు మత్తులో ఉండిపోయి యాసిడ్ శుద్ధి కర్మాగారాన్ని వదిలేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు భూగర్భ జలాలు విషపూరితం అవుతాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కోవాలని హితవు పలుకుతున్నారు. కాలుష్య కారణాలపై నియంత్రణ మండలి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యం నుంచి స్థానిక ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ ఆన్లైన్ మానిటరింగ్ సిస్టాన్ని అన్ని ఫ్యాక్టరీలకు లింక్ చేయాలని కోరుతున్నారు. దానికి అనుసంధానంగా ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే పెద్ద విపత్తే జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆటోనగర్లో కాలుష్యానికి సంబంధించి అప్డేట్ ఏంటి? చెప్పండి ఈశ్వర్, అప్డేట్ ఏంటి? ఆటోనగర్లో కాలుష్యానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జగ్గయ్యపేట పరిధిలో ఆటోనగర్లో భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారు. ఒకవైపు మొదలుపెట్టి వదిలేసిన యాసిడ్ శుద్ధి కర్మాగారంలో, మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే రసాయనాలు, ఘాటైన వాసనలు, ఫ్యాక్టరీ కోసం తవ్వి వదిలేసిన బావుల్లో మిగిలిపోయిన యాసిడ్, వానజల్లులతో భూగర్భ జలాల్లోకి వెళ్తున్న యాసిడ్ నిక్షేపాలతో భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితం అయిపోతున్నాయి. యాసిడ్ కలయికతో విషపూరితం అవుతున్న భూగర్భ జలాల కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు వెళ్తున్నారు. గాల్లోకి కెమికల్స్ తో విపరీతమైన వాయు కాలుష్యం కూడా వెళ్తుంది. ఎందుకంటే నిల్వ ఉంచినటువంటి యాసిడ్ నిల్వల ద్వారా గాల్లో కూడా కాలుష్యంగా మారిపోతుంది వాయువు కాలుష్యం. దీని ద్వారా స్థానిక ప్రజలకి రకరకాల వింత రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంత జరుగుతున్నా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు సర్వత్రా కూడా వినిపిస్తున్నాయి. ఆటోనగర్ సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో ఇది చోటు చేసుకుంటుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెద్ద ఎత్తున కాలుష్య కోరల్లోకి ఆ ప్రాంతం మొత్తం కూడా చిక్కుకున్నప్పటికీ కూడా దీనికి కారకులపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో స్థానికంగా ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత కూడా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని కంపెనీల నుంచి వస్తున్నటువంటి ఇటువంటి కాలుష్యం సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు భయాందోళనకు కూడా వెళ్తున్నారు. ఒకవైపు మొదలుపెట్టి వదిలేసినటువంటి యాసిడ్ శుద్ధి కర్మాగారం ప్రధానంగా దీని నుంచే ఎక్కువగా కాలుష్యం అవుతుంది. మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే రసాయనాలు, ఘాటైన వాసనలతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫ్యాక్టరీ కోసం తవ్వి వదిలేసిన బావుల్లో మిగిలిపోయిన యాసిడ్ ప్రమాదకరంగా మారుతుంది. మిగిలిపోయినటువంటి యాసిడ్ ఏదైతే ఉందో వర్షాకాలం కావడంతో వర్షాలు పడినప్పుడు ఆ బావుల్లోకి వర్షపు నీరు చేరుతుంది. ఆ వర్షపు నీరుతో పాటు యాసిడ్ కూడా భూగర్భ జలాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో భూగర్భ జలాల్లో ఉన్నటువంటి వాటర్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ సోర్స్ మొత్తం కూడా కాలుష్యంగా మారిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏదైతే భవిష్యత్తు తరాల్లో ఉన్న ప్రజలకు కూడా వచ్చే కాలుష్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ముప్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు స్పందించి దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ వాళ్ళు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.